లాస్ట్ పాప. నేను పెద్ద ఆయన్ని పెళ్లి చేసేటప్పటి నుంచి పెళ్లి అయ్యి 10 సంవత్సరాలే, 3 పిల్లలు ఉన్నారు. పెళ్లి చేసేటప్పటి నుంచి ఒకే కొట్టడం, తాగి రావడం, కొట్టడం, తాగి రావడం, కొట్టడం. అన్నం అయితే పెట్టాడు. మా ఇంటికి వస్తుంది మా చెల్లి అన్నం పెట్టగానే ఆకలితో ఉన్నానని. తన ఆకలి మేము చూడలేక తనకి పెట్టాం, తన పిల్లలకు పెట్టాం. మా ఇంట్లో 2-3 రోజులు పెట్టుకున్నా. బండి దొంగతనం చేసుకుని పోతాడు. యాడంటే ఆడ తాగి పడిపోతే తీసుకొని వస్తుంది. ఆటోలో పోయి తన పిల్లలు బావ నాన్న కావాలని ఎంత సహించింది మా చెల్లి, ఎంత సహించింది. నిర్ధారణంగా చనిపోయి చంపేశాడు. మాకు న్యాయం కావాలి. మా చెల్లెలైతే బతికి రాదు, వాడికైతే ప్రాణాలతో వదలకూడదు. ఇట్లాంటి ఎంతో మంది తయారవుతారు, ఎంతో మంది పిల్లలు చనిపోతారు. వీళ్ళ 3 పిల్లలకు ఎవరు సార్? పిల్లలకు కూడా ప్రమాదమే వాడుతో. 3 సార్, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. పెద్ద పాప చూసి 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల పాప ఉంది. పెద్ద పాప. కారణం ఏం లేదు సార్, పని చేసినాడు. 1000 రూపాయలు ఫోన్ పేలో వేసి తాగే అలవాటు. ఆ 1000 రూపాయలు ఫోన్ పేతో ఎవరితో కొట్టి తీసుకొని రమ్మన్నాడు. ఆ 1000 రూపాయలు తీసుకుపోతే అంతా తాగేస్తాడని 200 కూరగాయలు తీసుకొని 300 తన చేతికి ఇచ్చింది. 500 ఇంకొక అక్కకి ఇచ్చింది. మా పిల్లలు ఈ 2 రోజుల నుంచి ఏం తినలే అక్క, ఈ 500 నీ దగ్గర పెట్టుకోరే, పొద్దున వచ్చి తీసుకొని పోతాను, 2 రోజులైనా మా పిల్లలు కడుపు నిండా తింటారని పెట్టి వచ్చింది. మిగతా 500 ఏం చేసినావు? 1000 రూపాయలు కూడా ఖర్చు చేసేసినావా అని కొట్టినాడు. కొట్టడానికి కూడా 9 గంటలకి సుత్తి తీసినాడు. నవ్వి పక్కన పెట్టేసినాడంట పాప చూస్తానని. హోంవర్క్ రాస్తూ ఉంటే సడన్ గా కొట్టేసినాడంట. ఇక్కడ కొట్టినాడు 3 సార్లు. ఇది 12:30కి జరిగింది, రాత్రి 12:30కి జరిగింది. 11:30 నుంచి 12 వరకు 40 నిమిషాలు మేము ఫోన్ చేస్తే అంబులెన్స్ రాలే. కనీసం అంబులెన్స్ వస్తే మా చెల్లి బతికే ఉండేది కాదా. 10 నిమిషాల్లో రావాలి అంబులెన్స్, 5 మినిట్స్ రావాలి అంబులెన్స్ రాలే. అంబులెన్స్ మీద గవర్నమెంట్ ఎందుకు మా ఉండేది? గవర్నమెంట్ ఇట్లాంటి ఎంతో మంది పిల్లలు చనిపోతారు అంబులెన్స్ రాకపోతే. మా చెల్లెల్ని బతికిస్తారా గవర్నమెంట్ వాళ్ళు? డాక్టర్లు మా పాపకి బతికిస్తారా? మాకు న్యాయం కావాలి. వాడికి ఉరి శిక్ష వేయాలి, లేకపోతే